ఓ నా ఈ సెషన్ కి మాస్టర్ టీచర్ రామతా గారి చైతన్యంతో పాటు మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మాస్టర్స్. ప్రేయర్. ఓ నా ప్రియ దైవమా, శాశ్వతమైన జీవితానికి కావలసిన అపరిమిత సాహస కార్యాలను చేయాలనే నా కోరికను నెరవేరేలా నన్ను ప్రేరేపించు తండ్రి. నీ ఒడిలో నేను ఈ శరీరంతో ఆనందమూర్తిగా కొనసాగాలని నేను భావిస్తున్నాను. సో బి ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. చిన్న ప్రైరే. మనము నా రామతా గారి సెషన్ లో నిన్న 4 పిల్లర్స్ చెప్పుకున్నాం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ హైమవల్లి మేడం. వెల్కమ్ టు ది సెషన్. ఎస్, ఇక్కడ నిన్న రామతా గారు మనకు అందించినటువంటి 4 పిల్లర్స్ ని, ఫస్ట్ పిల్లర్ రోజు దీన్ని స్మరించుకోవాల్సిందే. ఫస్ట్ పిల్లర్ బిహోల్డ్ గాడ్. బిహోల్డ్ గాడ్ ఏంటి? దైవాన్ని దర్శించి పట్టు. పిల్లర్ నెంబర్ 2 సి అండ్ యూ మేడం, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్ నేచర్ ఆఫ్ రియాలిటీ. సూపర్. తెలుగులో శక్తి చైతన్యము కలయికతో మనకు అంటే మీకు కావలసిన రియాలిటీని మీరు సృష్టించుకోండి అని చెప్పారు. ఎవరి శక్తి? మనదే మేడం. ఎవరి చైతన్యం? మనలోనే ఉన్న శక్తి చైతన్యము. మనలో ఎనర్జీ, ఈ మాట్లాడేదానికి ఏదైతే ఆధారభూతమై ఉన్నదో, ఈ మనం అన్ని కార్యాలను చేయటానికి ఏదైతే ఆధారభూతమై ఉన్నదో ఆ శక్తి, మనం ఏ ప్రయత్నము లేకుండానే అలా 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 మన శక్తిని వినియోగిస్తూ ఉన్నాం. అదే విధంగా ఒక చైతన్యం, మనము ఇలా జీవించి ఉన్నాము అనడానికి ఏదైతే ఆధారభూతమై ఉన్నదో ఆ చైతన్యం, ఆ శక్తి, మనలోనే ఉన్న ఆ శక్తి, ఆ చైతన్యాలను మరింతగా మనము పెంచుకున్నట్లయితే మనం అంతర్ముఖులమై మనలో ఉన్న దైవాన్ని దర్శించి ఆ దైవత్వ కోణంలో నుంచి, ఆ దివ్యత్వంలో నుంచే మన శక్తి చైతన్యముల కలయికతో మనము దేన్ని దర్శిస్తామో, మనము దేన్ని వాంఛిస్తామో దాన్ని మనం సృష్టించుకోవచ్చు. మన ఆలోచనే, ఒక్క ఆలోచన, దివ్యమైన ఆలోచన, మరి మహోన్నతమైన ఆలోచన, ప్రజ్ఞావంతమైన ఆలోచన, మరి వినూత్నమైన ఆలోచన, శక్తివంతమైన ఆలోచన, ఇంకా అటువంటి మహోన్నతమైన, అపరిమితమైన, అనంతమైన ఆ దివ్యమైన ఆలోచన సంవిధానాన్ని మన మస్తిష్కంలో సదా సర్వదా నిలిపి ఉంచి మనం అంతర్ముఖులమైనప్పుడు మనలోనే ఉన్న మన శక్తి చైతన్యముల కలయికతో, మనలోని దైవత్వ లక్షణాలతో, ఆ దివ్యత్వంతో, ఆ దివ్య చైతన్యంతో మనకు కావలసిన దేన్నైనా సృష్టించుకోవచ్చు. మనం దర్శించామా సృష్టించుకోవచ్చు. ఎలా? ఇంకా లోతుకెళ్తే ఎలా? నోన్ ద అన్నోన్ జర్నీ. నీకు తెలిసిన వైపు నుంచి తెలియని వైపు చేసే ప్రయాణం. ఇప్పుడు ఇక్కడ ఇలా మనం ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడ మనం ఉండడం మనకు తెలుసు. మనం ఉన్న దగ్గర నుంచి మనం ఇంకొక తెలియని వైపుకి ప్రయాణం చేయాలనుకోండి. ఇప్పుడు మనం అమెరికాకే వెళ్ళాలనుకోండి, లేదా నేనున్న ఈ గూడూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. ఇంతకుముందు నేను ఎప్పుడు వెళ్ళాల, కానీ అన్ని తెలుసుకొని మనం ప్రయాణం చేసే కొద్దికి
అప్పుడు మనకు తెలుస్తా ఉంటాయి ఏమేమి తొలగించుకోవాలి, ఎటువంటి మనం దివ్యులుగా మన ప్రయాణాన్ని కొనసాగించడానికి అడ్డొచ్చే అంశాలు ఏమిటో మనకి అర్థమవుతూ ఉంటాయి. అలా అర్థమవుతున్న క్రమంలో అప్పుడు ఏం చేస్తాం? కాంక్వర్ మైసెల్ఫ్, ఫోర్త్ పిల్లర్ ని ఆశ్రయిస్తాం. మరి తెలిసిన వైపు నుంచి తెలియని వైపుకి చేసే ప్రయాణంలో జరిగే ఈ ప్రాసెస్ లో మనకి ఏం చేయకూడదో తెలుస్తుంది, ఈసారి నుంచి ఏం చెయ్యొద్దో తెలుస్తుంది, ఏం చెయ్యాలో తెలుస్తుంది. అయితే అక్కడ మనకి జరిగేదంతా కూడా ఓ ప్రాసెస్, ఒక పాలిష్ జరుగుతుంది. అంతేగాని మంచిది కాదు, చెడ్డు అని కాదు. ఏదైనా సరే అక్కడ ఏ అనుభవం మనకి జరిగినా సరే ఒక పాఠాన్ని మనకి నేర్పించే తీరుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపుకి చేసే జర్నీలో, తెలిసిన వైపు నుంచి తెలియని స్థితి వైపుకి చేసే జర్నీలో మనల్ని మనం జయించుకుంటాం. ఫోర్త్ పిల్లర్ నెంబర్ 4, నిన్ను నువ్వు జయించుకో అంటున్నారు రామ్తా గారు ఇక్కడ మనల్ని. సో ఎవరికి వాళ్ళు నన్ను నేను జయించుకోవడం అంటారు అనమాట. ఇప్పుడు మనకి సువర్ణ అధ్యాయం అనే ఒక చాప్టర్ లో మనకి రామ్తా గారు ఏం తెలియచేస్తున్నారు అంటే, మానవ జాతి విమోచనానికి, మానవ జాతి ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఏ ఏ ఏ కబంధ హస్తాల్లో తన దివ్యత్వాన్ని మరిచిపోయి, తన అపరిమిత తత్వాన్ని మరిచిపోయి, తన అపరిమిత తత్వాన్ని, అనంత తత్వాన్ని, శాశ్వత తత్వాన్ని మరచిపోయి ఏ పరిమిత తత్వంలో ఉన్నాడో ఆ పరిమిత తత్వంలో, ఆ సంకుచితత్వం నుంచి బయటపడడానికి ఏకైక మార్గం మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం అని ఇక్కడ రామ్తా గారు మనకి తెలియచేస్తూ ఉన్నారు. మాస్టర్స్ అర్థమైందా? ఓకే, మేడం అర్థమైంది. ఎస్, ఓకే మాస్టర్స్. మానవ జాతి విమోచనానికి, మానవ జాతి తను ఉన్న సంక్లిష్ట పరిస్థితుల నుండి విమోచనమయ్యి తను దివ్య స్థితికి, ఆల్రెడీ తన సహజ స్థితి అయినా ఆ దివ్య స్థితికి చేరుకోవాలి అంటే నేను దివ్యుడిని, నేను ఈ పాత్రధారి అయినటువంటి పరిమిత తత్వమే అయినటువంటి ఈ శరీరాన్ని మాత్రమే నేను కాను, ఈ శరీరం కంటే అత్యున్నతమైన దానిని నేను అని స్మరించడం ఒక్కటే ఇక్కడ ఏకైక మార్గం అని చెప్తున్నారు. ఇక్కడ రామ్తా తన గురించి తాను తెలియచేస్తూ మనకి ఆ జీవితంలో ఆయన ఏం చేశారో కొన్ని ఆయన మాటల్లో విందాం. నేను రామ్తాను సుదీర్ఘ కాలాంతరంలో ఈ భూమి మీద జీవించిన ఓ సార్వభౌముడిని నేను. ఆ జన్మలో నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను అని చెప్తున్నారు. ఎలా అంట? నా మానసిక శక్తిని అదుపులోనికి తెచ్చుకునే విద్యను నేను గ్రహించి అగోచరమైన మరో జీవితపు పరిధిలోనికి నేను అధిరోహించాను అని చెప్తున్నారు. అయితే ఆ ప్రయత్నంలో ఆయన తన మానసిక శక్తిని, తనలోనే ఉన్న ఆ శక్తిని తన అదుపులోకి తెచ్చుకున్నాడు. తన అదుపులోనికి తెచ్చుకునే అటువంటి మర్మమైన విద్యను ఆయన గ్రహించారు. అలా గ్రహించడం వల్ల ఆయనకి ఏం జరిగిందట? ఈ భూతలం, మనం ఉన్న ఈ తలమే కాకుండా మరెన్నో అగోచరము అంటే కనిపించని, మనకు కనిపించనంత మాత్రాన మిగతా తలాలు లేవు అని కాదన్నమాట. అలాగా అనంతమైన మరో అంతులేని అగోచరమైన మరో జీవితపు పరిధిలోనికి నేను అధిరోహించాను. ఆ ప్రయత్నంలో అంతులేని స్వేచ్ఛను, అవధులు లేని ఆనందాన్ని, అపారమైన జీవితాన్ని నేను గ్రహించాను అని చెప్తున్నారు. అలా చెప్తూ మానవాళిని, మేమందరం కూడా ఈ మానవాళిని ఎంతో గొప్పగా ప్రేమిస్తాము. పేజ్ నెంబర్ 25.
పేజ్ నెంబర్ 25 సువర్ణ అధ్యాయం. మరి మానవాళిని గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాం మేమందరమీ కూడా. ఎవరిమి? ఈ మాస్టర్స్, మరో తలంలో ఉన్న మాస్టర్స్ అందరిమీ కూడా మానవాళిని ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాం. మీ అందరి పట్ల మేము సోదర భావాన్నే కలిగి ఉన్నాము. ఇప్పుడు మీ అందరి పట్ల ఓ సోదర భావం కలిగినటువంటి ఓ అంశాన్ని నేను ఇప్పుడు అని చెప్తున్నారు. మీరు చేసే ప్రార్థనలు, మీరు చేసే ధ్యానాలు, మీరు ప్రవర్తించే ప్రవర్తనలు అన్నింటినీ కూడా మీ సోదరులమే అయిన మేము అందరమే, అంటే రామ్తా మాస్టర్ మరి మిగతా అగోచరంగా ఉన్న ఎంతో మంది మాస్టర్స్, మనకి సోదరులే అయిన మాస్టర్స్ అందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు మీలాగే మేమందరం కూడా ఆశ, దుఃఖ, ఆశ, నిరాశ, దుఃఖము, సంతోషము, ఆనందము ఇవి మొదలైన అంశాలన్నింటినీ అనుభవించిన వాళ్ళమే మేము అని చెప్తున్నారు ఆయన. కానీ మానవత్వపు అనుభవాల హద్దులను బాగా స్టడీ చేసేసాం మేము మా జీవితాలలో. బాగా స్టడీ చేసేసి అసలు ఎక్కడ ఏముంది, ఎందుకు ఈ బాధలన్నీ కలుగుతున్నాయి, ఎందుకు ఈ ఆనందం ఎందుకు కలుగుతుంది, మరి ఆనందం అంటే ఓకే, ఆనందం వస్తే అందరం ఓకే, ఈ కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి, వీటన్నిటి కారణం ఏంటి, వీటన్నిటికి మూలం ఏంటి అని మేమందరం కూడా మీకంటే ముందు మేము మరో జీవితపు పరిధిలోకి వెళ్ళిన మాస్టర్స్ అందరమే కూడా అధ్యయనం చేశాం బాగా. అలా అధ్యయనం చేసి మేము తెలుసుకున్నది ఏంటి అని అంటే, అన్నప్పుడు మరి మానవత్వపు హద్దులు, మానవత్వం, మనిషి అన్నవాడు కొన్ని పరిమితులు ఏర్పరచుకున్నాడు. పుట్టినవాడే మరణించక తప్పదు. మరి ఏదన్నా కష్టం వచ్చింది, నా కర్మ ఇంతే, ఇలాంటి హద్దులు నియమించేసుకున్నాం. ఇవన్నీ మానవత్వంతో కూడుకున్నటువంటివి. మానవత్వం అంటే పరిమితత్వపు లక్షణాలు, దివ్యత్వపు లక్షణాలు కాదనమాట. అటువంటి ఆ మానవత్వపు ఆ హద్దుల్ని మా చుట్టూ మేము గిరిగీసుకుని ఉన్నందువల్లనే, నా చుట్టూ నేను గిరిగీసుకున్నందువల్లనే మరి నా అనుమతి లేనిదే నా జీవితంలోకి ఏది రాదు అనేటువంటి అవన్నీ కూడా వాటిని అర్థం చేసుకున్నాం మేము. ఎందుకు ఇలా జరుగుతుందని అధ్యయనం చేశాము. అలా చేసిన అధ్యయనంలో మాకు అర్థమైనవి, ఆ అర్థమైనటువంటివన్నిటికీ నా దివ్యత్వానికి అడ్డు వచ్చే ప్రతి అంశాలని కూడా మేము పట్టుకున్నాం, తెలుసుకున్నాం, అధ్యయనం చేశాం, వాటిని అధిగమించి ఇప్పుడు మహోన్నత స్థితికి మేము చేరుకున్నాం అని చెప్తున్నారు మాస్టర్ గారు. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. మీరు ఏం చెప్పదలుచుకున్నాను నేను ఆ అధ్యయనాలన్నీ చేసిన తర్వాత అనంటే, మీరు మాస్టర్స్, మా సోదరులే అయిన మీరందరూ కూడా మీరు ఎంతో విలువైన వారు, ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నవారు అని మీరే మీ జీవితంలోకి వస్తున్న ఆలోచనలు, వాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు, మీ మస్తిష్కంలోకి వస్తున్న ప్రతి ఆలోచన కూడా దైవమే. మీరు సాక్షాత్తు దైవమే. మీరు దివ్యమైనటువంటి వారు. మీకు ఎంతో విలువ ఉంది. కానీ మీరు ఏమనుకుంటూ ఉన్నారు, నేనెంతో అల్పమైన దాన్నని, అసలు నా జీవితం ఎందుకు వ్యర్థమైనదని ఇలా మీరు అనుకుంటున్నారు మాస్టర్స్. కానీ మీరు ఎంతో విలువైన వారు మాస్టర్స్. అది మీకు తెలియచేయడం కోసమే, నీవే దైవం అని నీకు తెలియచేయడం కోసమే మాత్రమే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని చెప్తున్నారు మాస్టర్స్. కొత్త వాళ్ళందరికీ కూడా ఆయన ఎలా వచ్చారు అనే అనుమానం వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా మాస్టర్స్? ఆయన ఎలా వచ్చి చెప్తున్నారు? కొత్తగా వచ్చిన మాస్టర్స్, ఓకే నేనే చెప్తాను. ఆయన ఎలా వచ్చి ఈ టీచింగ్స్ అన్ని చెప్తున్నారు, ఎక్కడి నుంచి చెప్తున్నారు అంటే,
35,000 సంవత్సరాల క్రితం ఆయన మరి లెమూరియన్ అనే ఒక ప్రాంతంలో వొనాయ్ అనే ప్రాంతంలో జన్మించానని చెప్పారు. అక్కడ ఈజిప్టు నాగరికత, అత్యంత అధునాతనమైన ఈజిప్టు నాగరికత అంతరించిపోయిన చివరి 100 సంవత్సరాలప్పుడు నేను అప్పుడు ఉన్నానని చెప్పారు కదా. అప్పుడు ఆయన అక్కడ లెమోరియన్స్ మీకు నిన్న చెప్పాం, మరి ఆయన అట్లేషన్స్ చేత ఎంతో హింసించబడి తల్లి చెల్లి చనిపోతే కూడా దొంగ చాటుగా ఆ శవాలని తగలబెట్టి ఎక్కడున్నాడు ఈ దైవం అంటూ కొండ చివరికి వెళ్ళి దైవాన్ని ప్రశ్నించి అలసి సొలసిపోతున్న క్రమంలో బెల్ షనాయ్ అనేటువంటి ఓ శ్రీమూర్తి ఒక్క రెప్పపాటులో ఆయనకి నువ్వు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు అని చెప్పి ఆ దివ్య ఖడ్గాన్ని అందించడం, అది అందుకున్న ఆ 14 ఏళ్ల యువకుడు, ఆ 14 ఏళ్ల కుర్రవాడు మరి సరే నాకు ఈ కత్తి దొరికింది కాబట్టి నాకు మర్యాద దొరికింది, ఇంకా నేను బాధపడాల్సిన అవసరం లేదని మరి ఏదో స్ఫురించిన వాడిలా తను ఆ కొండ దిగి వస్తున్న క్రమంలో తన లెమోరియన్స్ అందరూ కూడా, తన వాళ్ళందరూ కూడా ఆ సైన్యం నిజానికి వాళ్ళు ఆయన చెప్తారు వాళ్ళకి అందరికీ అసలు బుర్రే లేదు, వాళ్ళకి ఏమీ తెలియదు. మరి మమ్మల్ని అట్లేషన్లు వాళ్ళు ఎగతాళి కూడా ఏ విధంగా చేస్తారంటే, రే మీకు ఆత్మే లేదురా అంటారంట. మీకు ఆత్మే లేదని మరి అట్లేషన్స్ ఎగతాళి చేస్తున్నట్టుగానే నిజంగానే నా వారికి ఎవరికి కూడా ఏమీ తెలియని అమాయకులు వాళ్ళు అని ఒకనొక సమయంలో చెప్తారు ఆయన. అటువంటి ఆ విధంగా కత్తి దొరికిన తర్వాత అట్లేషన్ల యొక్క గోడౌన్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ అక్కడి నుంచి ఆహార పదార్థాలన్నీ కూడా ఆహారాన్ని మొత్తం వాళ్ళు అన్ని కూడా తన లెమోరియన్స్ కి అందిస్తారు. నిన్న మనం చెప్పుకున్నాం. ఆ క్రమంలో ఆయన కత్తిపోటుకి గురవుతారు. ఆ క్రమంలో ఆయన ఆ కొండ మీదకి వెళ్తారు కదా. అప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి తను సాధన అది అవన్నీ కూడా ఈ చెట్టుని పుట్టని మరణం ఎందుకు వస్తుంది మానవులకి అని ప్రశ్నించుకున్న క్రమంలో సూర్యుడు మరణం గురించి ఆలోచించాడు కాబట్టి అందుకని ఆయనకి మరణం రాదని తెలుసుకుంటాడు. చంద్రుని గురించి ఇవి టూకీగా నిన్న మనం చెప్పుకున్నాం. అయితే తను ఆ లెమోరియన్స్ కి తన ఆహార పదార్థాన్ని పంచిపెట్టడంలో వాళ్ళకి అండగా ఉన్న క్రమంలో ఆ లెమోరియన్స్ కి ఈయనకి కృతజ్ఞత చూపించుకోవడానికి వాళ్ళ దగ్గర ఏ ఆస్తులు లేవు. ఆ క్రమంలో ఆయన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, రామ్తా వాళ్ళకున్న ఆస్తి అంతా వాళ్ళ బిడ్డలే, వాళ్ళ బిడ్డని రామ్తా ఈ బిడ్డని తీసేసుకో, రామ్తా ఈ బిడ్డ నీ బిడ్డ అని వాళ్ళ బిడ్డలందరినీ కూడా రామ్తాకి అప్పచెప్తారనమాట. అలా అప్పచెప్పిన ఆయన చెప్తున్నారు, వీళ్ళందరూ నాకిచ్చిన అన్ని కానుకల్లో కంటే కూడా నేను అందుకున్న కానుకలు ఆ బిడ్డలంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్తారన్నమాట. ఆ బిడ్డలకి ఎంతగానో చక్కగా వాళ్ళని పెంచుతుంటాడు ఆయన. అటువంటి బిడ్డల్లో అప్పుడు 35,000 సంవత్సరాల క్రితం తన ఆ లెమోరియన్స్ లో నుంచి ఒక పాప, ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆమె పేరు రమయ్య అని మొన్న చెప్పిన ఒక లైవ్ సెషన్ లో చెప్పారు రాంపా గారు. అప్పుడు ఆమెకి వాగ్దానం ఇస్తే, ఆమెకి సత్యం అంటే ఎంతో ప్రీతి అంట. ఆ సత్యాన్ని, ఈ మానవాళికి సత్యాన్ని అందించడం కోసం ఆమె ఎన్నో జన్మల్లో కూడా శిరచ్ఛేదాలకు కూడా గురి కాబడిందట. ఆ స్త్రీ, ఆ బాలిక ఆ జన్మలో 35,000 సంవత్సరాలు ఆ లెమోరియన్స్ లో ఉన్నటువంటి ఆ జన్మలో ఆయనకి బహుమతిగా వచ్చినటువంటి ఆ పాపకి చెప్తాడంట, కాలాంతరంలో నీవు నేను కలిసి సత్యాన్ని మానవాళ్ళకి పంచుదాం. ఎప్పుడైతే ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఏ జ్ఞానం అన్నా చెప్పబోతే వాళ్ళు వినట్ల, వాళ్ళు పంటలు పండించుకోవడంలో, మరి పొలాలు దున్నుకోవడంలో, పంటలు పండించుకోవడంలో, బిడ్డల్ని కనుక్కోవడంలో రిలాక్సింగ్ మోడ్ లో ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు కాబట్టి ఈ జ్ఞానాన్ని తెలియచే వాళ్ళు రెడీగా లేరు. అయితే ఆ మానవాళి మీద ప్రేమతో ఆయన ఏం చేశాడంటే, మీరు ఎప్పుడైతే సిద్ధపడతారో అప్పుడు నేను భూమి మీదకి వచ్చి, ఈ భూతలం మీదకి మరలా వచ్చి ఆ జ్ఞానాన్ని మీకు అందిస్తాను అని చెప్పిన క్రమంలో అప్పుడు ఆ మహిళ, ఆ పాప, ఆ జన్మలో ఆ రమయ్య
ఆమె ఆ ఆమెకి మాటిస్తారు, మన ఇద్దరము కలిసి నువ్వు నేను కలిసి సత్యాన్ని, స్వయం జ్ఞానాన్ని, వీళ్ళందరికీ కూడా నీవే దైవం అన్న జ్ఞానాన్ని మనం అందరికీ తెలియచేద్దాం అని అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటారు ఆ జన్మలో. అందుకని ఆ ఆ మహిళ, ఆ స్త్రీమూర్తి, ఆ పాప ఇప్పుడు మనకి అమెరికాలో జెడ్ నైట్ అనే మహిళ రూపంలో ఆ మహిళగా ఇక్కడ జన్మ తీసుకున్నారు అమెరికాలో. సో ఆ మహిళ ద్వారా ఆమెకి తనకి 35 సంవత్సరాల వయసు అప్పుడు రామ్తా గారు మళ్ళీ తనకి కనిపించి, ఆయన చూడు మనం అప్పుడు అలా చేసుకున్నాం అని చెప్పి, అలా మనం అగ్రిమెంట్ చేసుకున్నాం, ఇప్పుడు సత్యం తెలియచేసే ఆ సమయం ఆసన్నమైంది అని చెప్పి తెలియచేసి, చూడండి ఆయన ఆ జన్మలో తన శక్తి చైతన్యాన్ని మరణించలేదని చెప్పారు కదా, అలా తన అందరూ చూస్తుండగానే 64 సార్లు ఆయన పోవడం రావడం వచ్చింది. తను కాంతిగా ఇలా కూర్చొని అంతర్ముఖమై ఉన్నప్పుడు తనలో ఉన్న శక్తిని అతి తీవ్రంగా ప్రకంపించుకున్న మీదట తను ఒక కాంతిగా పదార్థ రూపాన్ని కాంతిగా తన శరీరం పదార్థ రూపమే ఉన్నటువంటి ఈ శరీరాన్ని కాంతిగా మార్చుకొని ఆయన అనంత స్థలాల్లోకి వెళ్తారనమాట అందరి ముందే. ఆ విధంగా ఇలా వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అన్నది కూడా ఆమెకి నేర్పిస్తారు. నేర్పించిన క్రమంలో ఇప్పుడు ఆయన చైతన్యం ఈ ఈ యొక్క జెడ్ నైట్ గారి శరీరంలోనికి వస్తుంది. ఆ క్రమంలో ఈవిడ తన సోల్ని, తన ఆత్మని పూర్తిగా మరో తలంలోకి, తన ఆత్మని విడిచిపెట్టి మరో తలంలోకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో రామ్తా గారు చైతన్యం ఈ బాడీలోకి వస్తుంది. చూడండి, ఒక అక్కడ చైతన్యమే ఉంటుంది కానీ పురుషుడు స్త్రీడు అనేది ఏముండదు. ఆ చైతన్యం వచ్చినప్పుడు వాస్తవానికి రామ్తా గారు అలా వచ్చే ఈ క్రమంలో అసలు జెడ్ నైట్ గారికి ఏమీ తెలియదు. ఇంకా మరలాగే ఆవిడ మళ్ళీ వీడియోస్ చూసుకున్నప్పుడే తను ఏం మాట్లాడిందో తెలుస్తుందట. ఆ పూర్తిగా ఆయన ఆ బాడీలోకి ఆయన చైతన్యం ప్రవేశించి అప్పటి నుంచి ఆయన చెప్పదలుచుకున్న ఆ టీచింగ్స్ అన్ని చెప్పే టీచింగ్స్ వీడియోస్ ద్వారా మనకి ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో ఎక్కువ, ఈ టీచింగ్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే ఉంటాయి. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనేది, రామ్తా నిర్వాణ పాఠశాల అనేది ఏలంలో, అమెరికాలో ఏలంలో ఇప్పుడు కూడా ఉంది. అక్కడ 101 అని బేసిక్ క్లాసెస్ ఉంటాయన్నమాట. మనం ఈ క్లాసెస్ అన్ని కూడా ఈ బుక్స్ అన్ని కూడా అక్కడ ఇచ్చిన ఆ టీచింగ్స్ ద్వారానే మనకి వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ రామ్తా ద వైట్ బుక్, ఇది ఇంగ్లీష్ లో ప్రింట్ అయింది, కానీ దీన్ని తెలుగులోకి మార్చారు. ఈవిడ జెడ్ నైట్ అన్నమాట ఈవిడ. సో ఆవిడ బాడీలోకి ఆయన వచ్చి టీచింగ్స్ అన్ని ఇచ్చేసాక మళ్ళీ తను మరో తలంలోకి మళ్ళీ ఆ చైతన్యం వెళ్ళిపోతుంది. మళ్ళీ తను జెడ్ నైట్ మళ్ళీ ఆమె చైతన్యం వచ్చేసింది. ఇదంతా జరగడానికి మనం చెప్పుకోవడానికి ఎంతసేపు అవుతుంది కానీ ఒక 2.5 నిమిషమే అవుతుంది. 2.5 నిమిషాలనే వాళ్ళు అలా వెళ్ళడం, వీళ్ళు ఇలా రావడం జరుగుతుందని మాస్టర్ గారు మనకి చెప్తారు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? ఇక్కడ వరకు అర్థమైందా? మాస్టర్ శ్రీధర్ గారు అని వచ్చినారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఓ శ్రీధర్ మాస్టర్, నాయుడుపేట గారా? ఎస్. జ్యోతి మేడం, మేడం చెప్పండి. శ్రీధర్ మాస్టర్ గారు మేడం. ఎస్ ఎస్. ఇక్కడ వరకు ఓకే. మాస్టర్స్ కొత్త వాళ్ళు ఎవరికైనా ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అసలు ఈ టీచింగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దానికి నేను చెప్పిన విధానం మీకు అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైతేనే నెక్స్ట్ ముందుకు వెళ్ళేది అర్థమవుతుంది మనకి. అపర్ణ మేడం, ఓకే. గీత మేడం అర్థమైందా? ఇక్కడ వరకు అంతా కూడా క్లియరా? క్లియర్ మేడం, క్లియర్. కొత్త వాళ్ళని ఓకే, అర్థమైంది మేడం. కొత్త వాళ్ళు మాస్టర్స్ మాట్లాడరా? ఓకే. రామలమ్మ గారు,
వీళ్ళందరూ ఇంకా విన్నవాళ్ళేలేండి. శ్రీమతి సరితపూరి గారు. ఉమ్. ఆ, మేడం త్రివళ్ళి మేడం, అర్థమైందా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా మేడం? ఓకే, కన్ఫ్యూజన్ లేదనే అనుకుంటున్నాను. రైట్. రామ్తా గారి చైతన్యము, జేజెడ్ నైట్, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి జేజెడ్ నైట్ అనే మహిళ ద్వారా మహిళ బాడీలోకి ఆయన చైతన్యం ప్రవేశిస్తుంది. ఆ సమయంలో జేజెడ్ నైట్ గారి యొక్క ఫుల్ సోల్ తో కూడా వాళ్ళు ఆవిడ మరో తలంలో వేరే టీచింగ్స్ వింటూనో లేదా అలా విశ్రాంతి తీసుకునో ఉంటారు. ఇప్పుడు ఈ రామ్తా గారు వచ్చినప్పుడు మానవాళికి ఇవ్వవలసిన సందేశం అంతా కూడా ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారు. ఆ సందేశం ఏంటి ఇప్పుడు ఏంటంటే, నువ్వు దైవం, నీవే దైవం అనేది అలా చెప్తున్నారు. అయితే మరి మీరు ఎందరో ఎప్పుడో మర్చిపోయిన మీ వారసత్వాన్ని గుర్తు చేయడానికి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అంటున్నారు. అలా వచ్చారు ఆయన. అయితే ఇది మనం అనుకుంటాము ఇదేమన్నా పూనకాల అవి అనుకోవడానికి లేదనమాట. ఎందుకంటే 12 మంది సైంటిస్టులు, జ్యోతిష్యులు, ఎంతో పేరు ప్రఖ్యాత గాంచినటువంటి సైంటిస్టులు, జ్యోతిష్కులు, మరి అత్యంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి లాబొరేటరీస్ లో, చాలా లాబొరేటరీస్ లో రామ్తా గారు జేజెడ్ నైట్ గారిలో బాడీలోకి రాకముందు టెస్ట్ చేశారు. ఆ చైతన్యము, రామ్తా గారి చైతన్యం బాడీలోకి వచ్చాక టెస్ట్ చేసినప్పుడు జేజెడ్ నైట్ గారు మాత్రమే ఉండి రామ్తా గారు రాకముందు ఉన్న ఆ రీడింగ్స్ అన్ని కూడా ఎంత ఉండాలో మన మామూలు మనుషులకి ఎలా ఉంటాయి బీపీ అవన్నీ కూడా ఆ వైబ్రేషన్స్ అలాగే ఉండినాయి అన్నమాట. కానీ రామ్తా గారు చైతన్యం వచ్చిన తర్వాత మరి అవి పగిలిపోతాయా అసలు? ఆ పరికరాలన్నీ కూడా అన్నంత హై వైబ్రేషన్ తో ఉన్న తర్వాత 2 సంవత్సరాలు దీన్ని పరీక్ష చేసి లేదు, వస్తున్నది రామ్తా గారి చైతన్యమే. ఛానలింగ్ అంటారు ఈ ప్రక్రియని. ఏమంటారు మాస్టర్స్? ఛానలింగ్ అంటారు. సో ఒక ఛానలింగ్ ప్రక్రియ ద్వారా కేవలం జేజెడ్ నైట్ గారి శరీరం ద్వారా మాత్రమే ఆయన ఛానలింగ్ అయ్యి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు అని ఆయన RSE, రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనే దాని ద్వారా మనకి తెలియచేస్తారు అనమాట. ఇక్కడ వరకు క్లియర్ గా అనుకుంటున్నాను. సో ఆయన మీరు ఆ విధంగా వచ్చి మనకైనా తెలియచేస్తూ ఉన్నారు. మీలో ఎందరో ఎప్పుడో మర్చిపోయిన మీ వారసత్వాన్ని మీకు గుర్తు చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. దైవం అనే జీవసారపు అభిమానానికి, ఆదరణకి నోచుకున్న మీరు దివ్యులే, శాశ్వతులే అన్న విషయాన్ని ఆలోచించి అర్థం చేసుకోగల పరమోత్తమమైన దృక్పథం ఏదైతే ఉందో దాన్ని మీకు అందివ్వటానికి వచ్చాను. నీవే దైవానివి ఎలా అవుతావో అది నీకు తెలియచేసి మరి ఆ విధంగా నీవు దివ్యుడివే కాబట్టి నీ జీవితానికి నీవే సృష్టికర్తవి. ఏది కూడా నువ్వు చింతించవలసిన అవసరమే లేదు. మీ మహోన్నతమైన తెలివితేటలతో మీ అన్ని వాస్తవాలను మీరే సృష్టించుకుంటున్నారు అని, ఆ శక్తితోనే ఏ వాస్తవాలనైనా సృష్టించి అనుభవించగల సామర్థ్యం మీకు ఉందని మీరు తెలుసుకోవడానికి మీకు మీరే తెలుసుకోవడానికి సహాయం చేస్తా నేనంతే. ఎలా తెలుసుకోవాలో ఆ సహాయం మాత్రమే మీకు నేను చేస్తాను అని చెప్తున్నారు రామ్తా గారు ఇక్కడ. సో మాస్టర్స్, ఇక్కడ వరకు స్టడీ ఆపుతున్నాను ఈ పూట. ఎవరైనా డౌట్స్ అనిపిస్తే ఒక 2-3 minutes అడగండి, ఇది ఎలాగా ఏంటి అనేది. లేదంటే డిక్లరేషన్స్ చేసుకుంటాం, మనం కాంటంప్లేట్ అవుతాం అన్నమాట. మాస్టర్స్ 153 డిక్లరేషన్స్ లో
153 డిక్లరేషన్స్ మనం చేసుకుంటాం. మొట్టమొదట కొన్ని నేను ఈ శరీరం మాత్రమే కాదు ఇంతకంటే ఉన్నతమైన దానిని అని తెలియచేస్తూ కొన్ని డిక్లరేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మనము దేన్ని సృష్టించుకోవచ్చు అని అబండెన్స్ గా ఉండడానికి కొన్ని డిక్లరేషన్స్, హెల్దీగా ఉండడానికి కొన్ని డిక్లరేషన్స్ ఉంటాయి. అయితే మనం ఆ 153 డిక్లరేషన్స్ ఇది నేను డిక్లరేషన్, అఫిర్మేషన్ కాదు, డిక్లరేషన్ నిర్ధారిస్తున్నాం. నేను ఐఆమ్ క్రీస్ట్ కాన్షియస్నెస్ రియలైజ్డ్, నేను దివ్య చైతన్యాన్ని, ఐఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్డ్ అంటే నేను దివ్య చైతన్యాన్ని, అంటే దివ్య చైతన్యాన్ని. నేను మరి ఎలా ఉన్నాను? మరి నేను జీవాధార శక్తితో నింపబడి ఉన్నా. నేను ఆ ఆకులో ఉన్న దివ్య చైతన్యము నేనే, ఆకాశంలో ఉన్న ఆ నిర్మలత్వము నేనే, పవనములో ఉన్న ఆ పిల్లగాలిని నేనే. కాబట్టి అదంతా నేనే. మరి నేను దివ్య మానసాన్ని. ఈ విధంగా ప్రతిదీ కూడా నేనేంటో అని మన దివ్య లక్షణాలను మనము స్మరిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చెప్పారు కదా, మానవాళి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడమే ఏకైక మార్గం అని చెప్పారు కదా. ఆ విధంగా మన దివ్యత్వాన్ని మనమే ప్రకటించుకుంటున్నాం. నిర్ధారించుకునేటువంటివి మన సహజ స్థితిలో మనం నిలిచి ఉండడానికి ప్రతిరోజు మరిచిపోకుండా, ఇప్పటికే మర్చిపోయి ఎన్నో జన్మలుగా మర్చిపోయి వచ్చాం, ఇప్పుడు మాత్రం ఇంకా మర్చిపోవడానికే వీలు లేదనమాట. ఆ విధంగా ఇది నేనే అని 153 డిక్లరేషన్స్ లో మనము నిర్ధారిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు మనకి అత్యవసరంగా ఉన్నది, మనిషికి మూడు రకాలుగా అత్యవసరాలు ఉంటాయి మనం భౌతిక జీవనంలో. ఒకటి ఆరోగ్యం, ఒకటి ఐశ్వర్యం. మనము డబ్బులు ఉండాలి, దేనికైనా కూడా మనకి ఆర్థికంగా బలంగా ఉండాలి, మరి ఆనందంగా కూడా మనం ఉండాలి. ఇటువంటి ఈ మూడుటికి మాత్రం 3 డిక్లరేషన్స్ ప్రత్యేకంగా ఉంటాయి మాస్టర్స్. ఎవరికి ఏది ముఖ్యంగా ప్రయారిటీ ఉంటుందో దానిని ప్రతి ఒక్కరు కూడా నిద్రపోయే ముందు ప్రతిరోజు ఒక వైట్ పేపర్ తీసుకొని, నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యంతో నిండి ఉన్నాను. ఆరోగ్యం కావలసిన వాళ్ళు ఒక 3 times రాసుకొని దాన్నే దర్శిస్తూ, అలా ఖచ్చితంగా మినిమం 21 days, మాక్సిమం 41 days దాన్నే మనం చేసినప్పుడు, అంటే అది అదే ప్రయారిటీగా, ఆరోగ్యమే ప్రయారిటీగా ఉన్న క్రమంలో అలా చేయవచ్చు. ఆర్థికమే ప్రయారిటీగా, అంటే 153 చేసుకున్నాక కూడా ఎవరికి ఏది కావాలి, ఆరోగ్యం బాగుంది, మరి ఆరోగ్యం ఉంది, మరి మనం ఆనందంగా ఉండాలంటే కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవచ్చు. అటువంటి క్రమంలో నేను అంటే ఈ ల్యాక్ను చూడకూడదు, ఈ కొరతల్ని మనం చూడకూడదు అన్నమాట. కొరతకు బదులుగా దాని బదులు రీప్లేస్ చేస్తూ ఉన్నాం మన ఆలోచనని. నేను అద్భుతమైన అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఫ్యాబులస్ వెల్త్ అండ్ జాయ్. అఖండమైన సిరి సంపదలతో నేను నిండి ఉన్నాను మరియు ఆనందంగా ఉన్నాను. అంటే కేవలం ఒక్కటే కావాలని అనుకున్నప్పుడు అలా చేయవచ్చు మాస్టర్స్. ఇప్పుడైతే నేను 153 డిక్లరేషన్స్ చేద్దామని రెడీ అవుతున్నాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే 1 or 2 టైం ఎవరైనా అడగండి మాస్టర్స్. ఒకటి బాగా అన్న అర్థమై ఉండాలి, ఒకటి అసలు ఏం అర్థం కాకుండా ఉండాలి. ఎవరు మాట్లాడట్లేదు. మేడం గాడాని గుడ్ ఈవినింగ్ నటరాజ్ గారు. గుడ్ ఈవినింగ్. మళ్ళీ రీఫ్రెష్ అవుతున్నాం మేడం. రిఫ్రెష్, రీఛార్జ్. రీఛార్జ్ ఆల్రెడీ చార్జ్డ్. ఫుల్ ఛార్జ్ అయిపోయారు. చూడండి టైం కూడా, నేను రామ్తా విజ్ఞానం వినటానికి టైం నేను కలిగే ఉన్నా. ఐఎమ్ టైమ్లెస్, ఐఎమ్ ఫియర్లెస్ అని పెట్టండి మీరు. ఓకే మేడం. నేను నా టైంకి నేను విన్నాను అని పెట్టుకోండి. అసలు
ఓకే, కంగ్రాచులేషన్స్. మీరు రీఛార్జ్ అయినందుకు, రిఫ్రెష్ అయినందుకు కంగ్రాచులేషన్స్. ఓకే, ఇంకా ఇంకా మాస్టర్స్. రామలమ్మ గారు అర్థమైందా? రమేష్ గారు థ్యాంక్ యూ. మాస్టర్ అర్థమైంది మాస్టర్. అర్థమైంది. అనురాధ మేడం గుడ్ ఈవినింగ్. రైట్, ఓకే మాస్టర్స్. గుడ్ అయితే ఈవినింగ్ మేడం. డిక్లరేషన్స్. గుడ్ ఈవినింగ్ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, అర్థమయ్యేలాగా చెప్పగలిగేనా? మేడం మీరు నేను లాస్ట్ లో వచ్చాను, చాలా బాగా చెప్తున్నారు. ముందు నుంచి మిస్ Thank you. అయిపోయాను మేడం, వేరే కాల్ బాగుంది మాస్టర్. ఏం చాలా చక్కగా చెప్తున్నారు. చాలా ఎక్సలెంట్ గా అర్థం అవుతుంది. అర్థమయ్యేదానికైతే బాగా అర్థం అవుతుంది. విధానం కూడా ఎక్కడ తడబాటు కానీ ఏం లేదు మాస్టర్. అసలు ఎక్సలెంట్ లో ఉంది క్లాస్ మాత్రం. థ్యాంక్ యూ. అంటే బాగా అర్థం అవుతుంది. Thank you. అర్థమయ్యేదానికి అర్థం అవుతుంది, కానీ మేము చెప్పలేకున్నాం అంటే కొంచెం అదే అంతే. కానీ అప్లై అర్థం- చేయండి ఆ, ప్రతి ఒక్క. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు లైఫ్ లో అప్లై చేయండి. ఇప్పుడు అయితే డే క్రియేషన్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి మాస్టర్స్. రాత్రి పడుకునే ముందు ఇప్పుడు మన జీవితంలో ప్రైమరీగా ఏం కావాలి మీకు క్లారిటీ ఉండాలి. ఏం వద్దు, ఒక పేపర్ ని 2 భాగాలుగా గీత కొట్టుకొని, నాకు వద్దు 1 2 3 4 5 6 7 8, నాకు కావాలి 1 2 3 4 5. ముందు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉందో అది చేయండి. 153 అయితే ఖచ్చితంగా ముందు చేసేసుకొని తర్వాత ఏది కావాలో దాన్ని ప్రైమరీగా పెట్టుకొని కాంటంప్లేట్ 15 నిమిషాలు, 10-15 నిమిషాలు చాలు. నువ్వు అనుభూతి చెందావా అంతే. అలా చేసుకుంటే చాలా బెనిఫిట్ గా ఉంటుంది. నా జీవితంలో నేను అలాగే బెనిఫిట్ పొందాను మాస్టర్స్. ఇది మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఓకే, కాంటంప్లేట్ అయిపోదామా? ఈ రోజు విచ్చేసిన అందరికీ కూడా నా అంతరంగంలో ఉన్న దైవం నుండి మీ అందరి అంతరంగాల్లో ఉన్న దైవానికి నమస్కారం. డిక్లరేషన్ స్టార్ట్ చేసుకుందాం.